21 ఏళ్లకే చట్టసభల్లో అడుగుపెట్టేలా తీర్మానం చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అసెంబ్లీలో చర్చించి కేంద్రానికి పంపుతామని తెలిపారు. దీనికోసం ఆగస్టు మొదటి వారంలో అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరుస్తామని అన్నారు. భారతదేశ యువత సాధించిన విజయాన్ని మేము కాంగ్రెస్ ఖాతాలో రాసుకోదలుచుకోలేదు. ఈనాడు ప్రధానమంత్రి మెడలు వంచి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయించింది ఈ జంజీ యువకులు మీ పోరాట ఫలితమే, మీ పట్టుదలనే. ఈనాడు ప్రధానమంత్రి తల వంచి ధర్మేంద్ర ప్రధాన్ చేత రాజీనామా చేయించండు. ఆగస్టు మొదటి వారంలో అసెంబ్లీ శాసన మండలి ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి శాసనసభలో చర్చించి ఈ దేశంలో ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేయడానికి 21 సంవత్సరాల వయసును అర్హతగా తీర్మానం చేసి ప్రధానమంత్రికి పంపిస్తా. జనాభా ఉన్న జంజీ యువ కెరటాలకు చట్ట సభలలో ప్రవేశం కల్పించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉన్నది. అందుకే భారత రాజ్యాంగాన్ని సవరించడం ద్వారా చట్ట సభల్లో 21 సంవత్సరాలు నిండిన యువతులకు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పోటీ చేసే అవకాశాన్ని కల్పించాలి. తప్పకుండా శాసనసభ ఆగస్టు మొదటి వారంలో సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ తప్పకుండా తీర్మానాన్ని చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ మాట ఇస్తున్నా. రాజకీయ పార్టీలను, రాజకీయ కార్యకర్తల్ని బెదిరించో, అదిరించో, అక్రమ కేసులు పెట్టో, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐ కేసులతో ఈనాడు లొంగ తీసుకునే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేసింది. కానీ మనస్ఫూర్తిగా గుండెల నిండా మిమ్మల్ని అభినందిస్తున్నా. నరేంద్ర మోడీ నిరంకుశ పాలనకు, మీ నీట్ పరీక్షలు, సిబిఎస్ఈ పరీక్షల్లో వైఫల్యం చెందిన కేంద్ర ప్రభుత్వాన్ని మీ గుండె ధైర్యంతో లాఠీలకు, తూటాలకు, బాష్పవాయు గోళాలకు ఎదురొడ్డి నిలబడి నరేంద్ర మోడీని ఓడించి ధర్మేంద్ర ప్రధాన్ను రాజీనామా చేయించారు. మనస్ఫూర్తిగా ఈ యువ తరానికి ఈరోజు నేను అభినందనలు తెలియజేస్తాను.